స్థానంలో ఉన్న వ్యక్తిని అలాగా ఎవరైనా మనం ఖండించాల్సిందే. కానీ ఆ దాడి చేయడానికి గల కారణాలేంటి, కల్పించినటువంటి పరిస్థితులు ఏంటి, ఎందుకు చేయాల్సి వచ్చింది, దేనికోసం చేయాల్సి వచ్చింది, సంవత్సర కాలం నుంచి చేస్తున్నారు, ఇవన్నీ ఎందుకు మీరు ఇంత నిర్లక్ష్యం, ఇదంతా కారణానికి కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నారు, మీరేం చెప్తారు మరి? ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగినటువంటి సంఘటనని యావత్తు తెలంగాణ సమాజం దీనిని ఖండించాల్సిన అవసరం ఉన్నది. బట్ ఇక్కడ కలెక్టర్ అనేటువంటి వ్యక్తి ఆ జిల్లాకి ప్రథమ పౌరుడు. సో అక్కడ ఉన్నటువంటి ఆ సమస్యల్ని భూసేకరణ ఏదైతే ఫార్మాసిటీ కోసం క్లస్టర్ల కోసము ఆ భూసేకరణ కోసము 1357 ఎకరాలలో కేవలం ఆ లగచర్లలో 150 ఎకరాలు మాత్రమే భూసేకరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ 150 ఎకరాల కోసము రైతులతో మాట్లాడడానికి వాళ్ళు పిలిస్తే వెళ్లారు కలెక్టర్ గారు. వెళ్ళినప్పుడు దాన్ని అక్కడ ఉన్నటువంటి జెన్యున్ గా ఉన్నటువంటి రైతుల నుంచి ఎలాంటి సమస్య లేదు. బట్ ఈ సందర్భంలో కేటీఆర్ గారి పైన స్కామ్ల పైన వస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఇవాళ రేస్ స్కామ్ ఉండిందో అది గవర్నర్ దగ్గర ఫైల్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఇమీడియట్ గా అతని పైన ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గా అతనే ఉన్నాడు. ఆల్రెడీ అరవింద్ గారు ఎంక్వైరీ అయిపోయింది, నెక్స్ట్ ఈయనదే ఉంది. కాబట్టి ఈ సందర్భంలో ఇది సైడ్ ట్రాక్ పట్టేయాలంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఇలాకాల్లోనే లా అండ్ ఆర్డర్ ప్రాపర్ గా లేదు అన్న ఉద్దేశంతో దీనిని ఒక కుట్రపూరి కోణంలో మాత్రమే ఈ దాడికి పాల్పడినట్టుగా అక్కడ అలజడిని సృష్టించినట్టుగా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పరిస్థితి వాళ్ళే క్రియేట్ చేశారు. మరి ఇంత చదువుకున్నటువంటి ఇంత టెక్నాలజీ వాడే మేధావులకి మరి ఫోన్ ద్వారా కాల్స్ మాట్లాడినప్పుడు ఇది తర్వాత ఆటోమేటిక్ గా పోలీస్ ఎంక్వైరీలో ట్రేస్ అవుతుందన్న మరి ఆ ఇంత లాజిక్ ఎట్లా మర్చిపోయారో నాకు అర్థం కాల. ఇవాళ 50 మందిని అరెస్ట్ చేస్తే ఒకే వ్యక్తి 40 సార్లు మాట్లాడి ఆయన ప్రధాన అనుచరుడిగా ఇవాళ నరేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ అక్కడ ఆయన ద్వారా ఇవాళ ఇది జరిగినట్టుగా గుర్తించారు. ఆయన కేటీఆర్ తో మాట్లాడినట్టుగా కూడా మనకి ఫోన్ రికార్డులకు మనకి డేటా ద్వారా బయటకు వచ్చింది. ప్రతిదీ కూడా ఎంక్వైరీలు వచ్చేస్తుంది కదా, మనం దాచితే దాగే పరిస్థితి లేదు కదా. అందుకే సత్యమేవ జయతే అని చెప్పినారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి 10 సంవత్సరాల అధికారం ఇస్తే భూసేకరణకు సంబంధించి దాదాపు ఫార్మాసిటీ కోసము మీరు గతంలో 16,000 ఎకరాలు మీరు ల్యాండ్ అక్వైజేషన్ కోసం చేశారు. మరి చేసినప్పుడు ఇలాంటి నిరసన తెలిపినారు కదా, ఇట్లానే కాంగ్రెస్ పార్టీలు వచ్చి అక్కడ మీ దగ్గర వచ్చి రాజకీయం చేసినారా? కానీ ల్యాండ్ అక్వేషన్ కోసము 2000 యాక్ట్ ప్రకారంగా R&R చట్టంలో ఉన్నటువంటి నిబంధన ప్రకారంగా ఇవాళ మార్కెట్ రేట్ కి 5 రెట్లు పెంచి ఇవ్వాలని చెప్పేసి ప్రజాక్షేత్రంలో కొట్లాడడం, న్యాయపరంగా కోర్టులకు వెళ్ళాం, కోర్టు ద్వారా కొద్ది మందికి చెక్కులు కూడా అందించే ప్రయత్నం ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి మేము ఆ పని చేశాం. బట్ ఇవాళ మీరు అది వదిలేసి కేవలం మీ రాజకీయ కోణం కోసం, మీ పబ్బం కోసం, మీ అస్తిత్వం కోసం మాత్రమే ఇవాళ ఈ రకమైనటువంటి చర్యలకి పాల్పడము దుర్మార్గం. ఇది సరిపోదనకుండా కేటీఆర్ గారు ఆయన భాగవతాన్ని తీసుకెళ్లి ఢిల్లీ మెట్లెక్కి ఢిల్లీలో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి ఇవాళ ఈ వాటి కోసము రేవంత్ రెడ్డి గారు చాలా దారుణంగా ముఖ్యమంత్రి గారు 300 కోట్ల రూపాయలు ప్రజాసొమ్ముతోని పబ్లిసిటీ కోసం యాడ్స్ ఇచ్చారని చెప్పారు. అసలు అందులో ఏదైనా వాస్తవం ఉన్నదా? ఆ పేపర్ అసలు దానికి సంబంధించిన పేపరా? ఇంత దారుణమైనటువంటి ఎందుకు బొక్కబోర్లు పడతారు? తెలంగాణ ఇజ్జత్ ఆల్రెడీ మీ చెల్లె తీసింది, మరింత ఇజ్జత్ నువ్వు నీకెందుకు? ఆ రాష్ట్ర ఢిల్లీ గడ్డ మీద కూర్చొని కాంగ్రెస్ పార్టీ ఏదో చేయబోతున్నది. ఇవాళ దేశవ్యాప్తంగా ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి ఇవాళ జరిగే ఎన్నికల్లో బీజేపీకి బి టీమ్ గా పనిచేస్తూ వాళ్ళకి లబ్ధి చేకూర్చడం కోసమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇలా ఉందని చెప్పడం కోసమే, రేవంత్ రెడ్డి గారి ఇమేజ్ ని డామేజ్ చేయడం కోసమే ఇవాళ ఈ రకమైనటువంటి చర్యలకి పాల్పడి చెప్పక తప్పట్లే. రెండో విషయం ఏంటి అనంటే కేటీఆర్ గారు అమృత్ టెండర్లకు సంబంధించి మాట్లాడుతున్నారు. సుజన్ రెడ్డి కేసీఆర్ రేవంత్ రెడ్డి గారికి ఏమైనా సొంత బామర్దా అండి? కాదు కదా. కందాల ఉపేందర్ రెడ్డి బిడ్డ మొగడు, ఆయన ఎవరు ఆలసుట్టమే కదా. మరి అలాంటప్పుడు ఎందుకు ఇది పదే కాపాదిస్తున్నారు? ఆయన మీ పాటలు చేర్చుకుందే టెండర్ల కోసము, ఆయనకు ఆ తర్వాత టెండర్లు ఇచ్చింది మీరు కదా. మీరు ఇచ్చిన టెండర్ల గురించి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు దాన్ని ఆపాదించి మమ్మల్ని బద్నాం చేసే పరిస్థితిలో ఉన్నారు? మొన్నటి దాకా రేవంత్ రెడ్డి సోదరుల మీద పడ్డారు, వాళ్ళు సైలెంట్ అయ్యేసరికి మళ్ళీ ఇప్పుడు ఈ బామాడిది అని చెప్పేసి కొత్త పిక్చర్ ముందుకు తీసుకొస్తున్నారు. మీలాగా పరివార్ కుటుంబ సమేతంగా రాజకీయాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నదని గుర్తుపెట్టుకోండి. మీరు కేవలం ఈ రోజు వరకు కూడా బామాడి తప్ప మూడో వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి ఉందా మీ పార్టీలో? వేరే వాళ్ళు మాట్లాడుతున్నారా? లేదు కదా. ఇంకా కూడా మారకపోతే ఎట్లా మీ వైఖరి? ఆ అహంకారం ఇంకా తగ్గనే లేదు. పవర్ పోయినా ఏదో చింత తెచ్చినా పులుపు సావదన్నట్టు అధికారం పోయినా ఇంకా మీలో ఎలాంటి మార్పు రాలేదు. ఇది ప్రజలు మాట్లాడుకుంటున్నారు గ్రౌండ్ లో. ఓపిక ఉండండి 4 రోజులు. అధికారం శాశ్వతం కాదు ఎవరికి కూడా. ఇవాళ ఇవాళ జరిగినటువంటి నేపథ్యంలో ప్రతి విషయాన్ని కూడా ఇవాళ ఒక కలెక్టర్ పైన మీరు ఆ రకమైనటువంటి చేసిన అంటే యావత్తు ప్రభుత్వ వ్యవస్థను మీరు అవమానించినట్లు అది గుర్తుపెట్టుకోండి.
ఇవాళ రాజకీయంగా నువ్వు నేను పార్టీ పరంగా ఎంత TRS కొట్లాడుకోవచ్చు, ఏమైనా కూడా చేయొచ్చు. బట్ వాళ్ళ voice ప్రభుత్వ ఎలా ఉందో పరంగా తెలుసుకుందాం. పనిచేసేటువంటి అధికారుల పైన ఆ రకమైనటువంటి భయభ్రాంతులకు గురి చేసి ఏ రకమైన పని తీసుకుంటాం మనం వాళ్ళతోటి? అధికారులకు స్వేచ్ఛ ఇవ్వాలి కదా. మీలాగా ఒక కుచితమైనటువంటి భావంతో ఉండి మీరు ఏది ఆర్డర్ పాస్ చేస్తారు Okay, right. క్షేత్రస్థాయిలోనే జరగాలనే విధంగా ఇవాళ ఏమంటారు రేవంత్ రెడ్డి గారి సర్కార్ లో ఆ పరిస్థితి లేదు. అధికారులకి స్వేచ్ఛ ఉంది, పని చేసుకునే విధంగా ఉంది. ఆయన ఒక చాలా సౌమ్యమైనటువంటి కలెక్టర్, పేషెన్స్ గా ఓపిక వింటున్నాడు, మీరు విజువల్స్ చూస్తున్నారు అవన్నీ కూడా. కాబట్టి ఎప్పుడు కూడా తప్పు చేసిన వాడు ఈ ఏమంటారు చట్టం నుంచి తప్పించుకోవడంలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్ని బగ్గోలు పెట్టినా కూడా ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ కూడా మరీ ఆలోచించి ఆచి చూసి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరు వాళ్ళని కాపాడే ప్రయత్నంలో ఏమైనా మీరు చేసినట్లయితే, మీ రాజకీయ కోణాల లబ్ధి కోసం కనుక ఏమైనా చేసినట్లయితే తెలంగాణ సమాజం వాళ్ళని ఎప్పటికీ కూడా నమ్మదు, హర్షించదు అన్నది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, మల్లయ్య యాదవ్ గారు.